మోడీ ప్రధానమంత్రి అయ్యాక ముఖ్యంగా విదేశాలతో దౌత్య విధానం కానీ లేకపోతే భాగస్వామ్య చర్చలు ఇవన్నీ కూడా ఎంతగా ఆకట్టుకున్నాయనేది ఇప్పుడంతా కూడా దానికి అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో తీసుకొచ్చిన సంస్కరణ విధానాలు ఇవన్నీ కూడా ఎంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అనేది ఈ మధ్య సర్వేల్లో బయటపడుతుంది. ముఖ్యంగా మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ ఇప్పుడు కూడా సర్వే చేస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల నాయకుడు ఎవరు అని చెప్పి ప్రపంచ దేశాల్లో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 దాకా చేసిన సర్వేలో మోడీ ప్రపంచంలో ఎవరికి అందనంత అత్యంత ప్రజాదరణ గల నాయకుడిగా ఎన్నుకోబడ్డారు. దాదాపు 77% ఓట్ల మెజార్టీ, 77% మంది ప్రపంచ దేశాల్లో ప్రజలు మోడీని అత్యంత ప్రజాదరణ గల నాయకుడిగా ఎన్నుకున్నారంటేనే అర్థమవుతుంది భారతదేశం ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎంత వెలుగుతుంది అన్నది. ఎప్పుడు పాశ్చాత్య దేశాలకు సంబంధించిన మీడియా కానీ ఎవరు కూడా పెద్దగా ఈ విషయాన్ని కవర్ చేస్తూ ఉంటారు. అందుకే దౌత్యవేత్త వ్యాపార సలహాదారుడు సోలెమ్ ఏమన్నా అంటే ఎరిక్ సోలెమ్ ఆయన ట్వీట్ కూడా చేశాడు. ఇంకా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి కూడా పాశ్చాత్య దేశాల మీడియా అంతా కవర్ చేయాల్సిన సమయం వచ్చిందేమో అంటూ కూడా ఆయన ట్వీట్ చేశాడు. అంతేకాకుండా దీనికి ముఖ్యంగా మోడీ తీసుకున్న సంస్కరణ విధానాలు కానీ విదేశాలతో దౌత్య సంబంధాలు కానీ భాగస్వామ్య చర్చలు ఇవన్నీ కూడా ఆయనకు అనుకూలంగా మారినాయని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ వైపే చూస్తున్నాయని చెప్పి ఆ సర్వే చేసిన విధానం కూడా డెమోగ్రఫీకి సంబంధించి అట్లాగే దేశ జనాభాలకు సంబంధించి ఆ సర్వే చేస్తుంటారు క్వార్టర్లీ 7 రోజులు. ఆ 7 రోజుల్లో కూడా మార్నింగ్ కన్సల్ట్ సంస్థలో దాని ప్రకారం దాదాపు 77% మంది మోడీని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ గల నాయకుడు అనుకుంటున్నారంటే తర్వాత 2 స్థానాల్లో మెక్సికో సంబంధించిన వ్యక్తి ఉన్నా కూడా ఆయనకు 64% అంటే దాదాపు 13%తో ముందున్నారు. 77% అంటే కూడా ఇది ఇప్పటివరకు భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కూడా అంత ఆదరణ గల నాయకుడు ఎవరు కూడా ఈ 75 సంవత్సరాల్లో ఎవరూ లేరు. సో మోడీకి ప్రపంచంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ వైపే చూస్తున్నాయి. కానీ మనకి ఈ భారతదేశంలో మాత్రం ఈ మీడియా ఇలాంటివి ఎక్కడా కూడా కవర్ చేయదు. ఎప్పటికీ కూడా మనకు అంతర్గతంగా ప్రతిపక్షాలు ఏదో అన్నాయని రైతుల ఉద్యమాలు ఏవో ఒక ఇష్యూని తీసుకొస్తూనే ఉంటారు. కానీ మోడీ తాను చేయాలనుకున్నదంతా చేసుకుంటూనే ముందుకు వెళ్తున్నాడు. అందుకే ఆయనకి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ గల నాయకుడిగా 77% మంది ఓటేశారంటేనే మోడీ పనితీరు ఎట్లా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.